హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబిహమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఒక మంచి రెసిపీ అయితే షేర్ చేస్తున్నానండి. అదేంటంటే మనకు పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో హోటల్స్లో దొరికే ఒక మంచి వెజ్ దమ్ బిర్యానీ చేస్తున్నానండి. ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా కుదురుతుంది, అలాగే పెద్ద ప్రాసెస్ కూడా కాదు. వెజ్ దమ్ బిర్యానీ అంటే పిల్లలు కూడా అందరూ ఇష్టపడతారండి. అదేవిధంగా ఈ విధంగా చేసే రైస్ కూడా చాలా బాగా పొడి పొడిగా వస్తుంది, ముద్ద అనేది లేకుండా మంచిగా టేస్టీగా ఉంటుందండి. మరి ఎలా చేయాలనేది చాలా ఈజీ ప్రాసెస్లో నేను ఈరోజు చూపించి మీకు వెజ్ దమ్ బిర్యానీ ఈ విధంగా చేసే చాలా సింపుల్గా చేసేయచ్చు. మనము ఎంతమందికైనా ఎన్ని కేజీల ప్రాసెస్ అయినా కూడా ఈ విధంగా చేసుకోండి. చాలా సింపుల్ ప్రాసెస్లో నేను మీకు ఈరోజు మీకు వీడియో చూపిస్తానండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. అలాగే మీకు ఈ ఛానల్ నచ్చితే నా ఛానల్ని అయితే లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి ఒక 1.5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ వేసుకుంటున్నానండి. అలాగే ఒక 2-3 సార్లు బాగా వాష్ చేసేసి ఆ వాటర్ని అంతా పడేసి మళ్ళీ వాటర్ వేసుకొనేసి ఒక 1/2 అవర్ వరకు నానబెట్టుకుంటున్నాను. ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ ఒక బౌల్ తీసుకొనేసి ఇక్కడ ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం బాగా వేడయ్యాక ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ కోసం నేనైతే ఆనియన్స్ వేసుకొనేసి మంచి కలర్ వచ్చినాక ఇలా తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఇక్కడ హోల్ గరం మసాలా, చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ, ఇలాచి, బిర్యానీ ఆకు ఇలాంటివన్నీ వేసుకుంటున్నానండి. అవి కొంచెం బాగా వేగాక మంచి ఫ్లేవర్ వస్తుందండి. అవి వేయగానే ఇప్పుడు ఆనియన్ స్లైసెస్ అలాగే గ్రీన్ చిల్లీ స్లైసెస్ కూడా వేసుకుంటున్నాను. ఆనియన్స్ తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ అయితే ముందుగానే వేసేసుకుంటున్నానండి. అవి కొంచెం సేపు పక్కన పెట్టేసి ఇక్కడ మరొక బౌల్లో వాటర్ని అయితే నేను నింపుకున్నానండి. ఇందులో నేను బిర్యానీ రైస్ అయితే ఉడికిస్తున్నాను. ఇందులో రుచికి సరిపడా సాల్టు అలాగే పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు వేసుకొనేసి చెక్క, లవంగ, యాలకులు ఇవన్నీ కూడా వేసుకొనేసి వీటిని నేను పొయ్యి మీద పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఆనియన్స్ అయితే మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చింది. ఇప్పుడు ఇందులోకి నేను పుదీనా ఆకులు అయితే వేసుకుంటున్నానండి. పుదీనా ఆకులు వేసుకునేసి కొంచెం బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం లో ఫ్లేమ్లో పెట్టేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలండి వీటిని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీకి పేస్ట్ లాగా అయితే పట్టుకోండి. ఇప్పుడు మెత్తగా పేస్ట్ లాగా ఉండాలండి. ఇప్పుడు ఈ పేస్ట్ని మనము తీసి కొంచెం ఇప్పుడైతే పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఈ పేస్ట్ తీసుకొనేసి అందులోకి నేను ఒక టమోటా వేసుకొనేసి టమోటా ప్యూరీ అయితే చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీకి పట్టేసుకుందామండి. ఇక్కడ పుదీనా వేసుకున్న బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకున్నాక ఇప్పుడు మిక్సీకి పట్టిన పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొనేసి అది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి. అలా వేపుకున్నాక మనము ముందుగానే మనకైతే ఇంట్లో ఏ వెజిటబుల్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో మనము యాడ్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ ఆలు, అలాగే బఠానీ, డబల్ బీన్స్, క్యారెట్, బీన్స్ తీసుకుంటున్నానండి. మీరు ఇంకా క్యాలీఫ్లవర్ ఇలాంటివి ఎన్నో తీసుకోవచ్చు. ఇందులోకి మీరు పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూను పసుపు వేసుకొని 1 స్పూన్ వరకు కారం వేసుకోండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొనేసి ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో కాకుండా లో టు మీడియం ఫ్లేమ్లోనే బాగా వేపుకోండి.
ఇప్పుడు మనము మిక్సీకి పట్టిన టమోటా ప్యూరీ కూడా వేసేసుకుందామండి. ఇందులోకి టమోటా ప్యూరీ కూడా వేసుకొనేసి ఇప్పుడు బాగా మనకు కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేస్తూ ఉండగా ఇందులోకి కొంచెము పెరుగు కూడా వేసుకుంటున్నానండి. నేను ఒక చిన్న కప్పు సైజ్ అంత పెరుగు కూడా వేసుకునేసి బాగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు ఇందులోంచి ఇలా కలుపుకుంటూ ఉండగా మనకు కొంచెం ఆయిల్ అయితే సపరేట్ అవుతుందండి. ఇప్పుడు కొంచెం సేపు ఒక 5 to 6 minutes వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదండి, ఆయిల్ బాగా మంచిగా సపరేట్ అయ్యి మంచి గ్రేవీ లాగా మనకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒక 2-3 నిమిషాలు పెట్టేసి ఉడికించుకుందామండి. ఇక్కడ నేను వాటర్ అయితే బిర్యానీకి బాగా మరుగుతోందండి. ఇందులోకి నేను రైస్ అయితే యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు రైస్ మనకు బాగా 70+ 80% మనకు రైస్ అయితే ఉడికితే చాలండి. మరి లేదంటే ఎక్కువగా ఉడికితే బాస్మతి బియ్యం మనకు ముద్దగా వచ్చేస్తుంది. ఈ విధంగా పలుకుగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసుకొని దీన్ని ఇప్పుడు నేను ఇక్కడ పైన లేయర్ బై లేయర్ నేను ఇక్కడ లేయర్ లాగా రైస్ అనేది యాడ్ చేసేసుకుంటున్నానండి. మీకు రైస్ మరి ఇంకా కొంచెం ఉడకాలనిపిస్తే మనము రైస్ ఉడకబెట్టిన వాటర్ ఉంటుంది కదండి, అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నేను ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు నెయ్యి వేసుకుంటున్నానండి. అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. అలాగే సన్నగా కట్ చేసిన పుదీనా ఆకులు, కొత్తిమీర ఆకులు కూడా వేసుకొనేసి ఇప్పుడు లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటున్నానండి. ఇలా లెమన్ జ్యూస్ కూడా అన్నీ వేసుకొని ఇక్కడ నేను సాఫ్రాన్ మిల్క్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను, అది కూడా వేసేసానండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక లో ఫ్లేమ్లో 20 నుంచి 25 minutes మనము బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకు మంచి స్మెల్తో, బిర్యానీ స్మెల్తో మనకు వెజ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఎక్కడ కూడా ఆయిల్ అనేది లేదు. అలాగే మనకు మంచిగా పొడిగా చాలా బాగా వచ్చింది. అన్నీ కూడా మనకు చాలా బాగా అన్నీ కుదిరాయి. ఈ విధంగా మనకు రైస్ అనేది వస్తే చాలా బాగా కుదురుతుందండి. చూసారు కదండి, చాలా సింపుల్ వేలోనే మనము వెజ్ దమ్ బిర్యానీ రెస్టారెంట్స్లో చేసే విధంగా ఈ విధంగా చేసుకోండి. అందరూ కూడా ఇష్టపడి తింటారు. ఇందులోకి మనకు ఆనియన్ రైతా ఒక్కటి ఉంటే సరిపోతుందండి. మొత్తం రైస్తో ఆనియన్ రైతాతోనే తినేయచ్చు, అంత రుచిగా ఉంటుంది. ఇలాంటి కర్రీ కూడా అవసరం లేదు దీనికి. చాలా బాగుంటుంది రెసిపీ అయితే. మీరైతే తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. వేడివేడిగా తింటూ ఉంటే చాలా రుచిగా ఉంటుందండి. నేనైతే తప్పకుండా మీకు ఈ వీడియో అయితే షేర్ చేస్తాను. మీరు కూడా ఒకసారి ఈ వీడియోని చూసి చేయండి. అలాగే మీకు ఎలా వచ్చింది అనేది నా కామెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా వీడియోని షేర్ చేయండి. అలాగే మీరు ఈ వీడియోని కూడా సేవ్ చేసుకోండి. చాలా బాగా ఈ బిర్యానీ అయితే ఈ విధంగా నేను చూపించిన కొలతలతో చేస్తే మీకు తప్పకుండా వస్తుందండి. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. వేడివేడిగా బిర్యానీ తింటుంటే ఆ టేస్ట్ వేరు సూపర్గా ఉంటుంది. మరి ఎలా చేయాలనేది చూపించాను కదా. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.